ఇది కొండమడుగు విలేజ్లోని శ్రీ అభయసాయి దేవాలయం 115 అడుగుల ఎత్తున ఉంది. ఇది కొండమడుగు గ్రామం నుండి లోపలికి రావాలి. అసలు మారుమూల గ్రామము, ఏమీ సౌకర్యాలు లేవు ఇక్కడ ట్రాన్స్పోర్ట్. కానీ ఇంత పెద్ద దేవాలయం ఉందంటే ఎవరు నమ్మలేరు. కొండమడుగు మెయిన్ రోడ్లో షేరింగ్ ఆటో ఎక్కి ఆ ఊర్లో దిగాను. ఊరు నుండి మళ్ళీ 1.5 కిలోమీటర్లు చాలా చిన్న దారి ఉంటుంది గుడికి పోవడానికి. మరి ఇంత బ్రహ్మాండంగా కట్టిన ఈ దేవాలయానికి ప్రజల ఆదరణ లేదు, ప్రజలకు తెలియదు. ముఖ్యంగా ప్రజలకు తెలిస్తే మాత్రము చాలా పెద్ద సంఖ్యలో వస్తారు ఇక్కడ సాయిబాబా దేవాలయానికి. కానీ ఎందుకో మరి ఇంత మంచి కట్టినా కూడా ప్రచారం లేదు. ఈ రోజుల్లో ఎంతో ట్రాన్స్పోర్ట్ ఉంది కానీ ప్రజలకు తెలియదు. కార్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడో వెళ్తున్నారు. కానీ ఇక్కడ నేను ఇప్పుడు 4:30 అయింది, ఈరోజు గురువారం రోజు, ఒక్కరు కూడా లేరు. అంటే ఇది మారుమూల గ్రామంలో చాలా తక్కువ జనాభా ఉంటారు. వారికి అసలు అంటే ఆ గ్రామం విలువ వారికే తెలియడం లేదు. బాబావారి విగ్రహం ఇంత పెద్దగా ఉంది అంటే అసలు ప్రపంచంలో యాత్రికులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ. కానీ ప్రచారం లేదు. ఆ పల్లెటూరు వాతావరణం పల్లెటూరు లాగానే ఉంది, ఏమీ ఆధారం లేదు. అసలు లోపలికి రావాలంటే రోడ్లు సరిగ్గా లేవు. ఈ విధంగా ఉంటుందా అనేది నేనే ఆశ్చర్యపోతున్నాను బాబావారి విగ్రహం చూసిన తర్వాత. ఎంత బ్రహ్మాండం ఉంది, ఏంది అంత. కొండమడుగు అంటే ప్రపంచ చరిత్రలోనే ఉండాలి. మరి కట్టించిన వాళ్ళు బాగా కట్టించారు కానీ రోడ్డు సౌకర్యం సరిగ్గా లేదు. ఒక కారు కూడా వచ్చే అవకాశం లేదు, అంత చిన్న రోడ్డు ఉంది. రోడ్డు సౌకర్యం ఉండాలి. అసలు గ్రామం నుండి మరీ లోపలికి ఉంది, మరి గ్రామం వరకు మంచి రోడ్ వేయాలి కదా. ఇంత పెద్ద విగ్రహం పెట్టారు బాబా వారిది, 115 అడుగులు. చూస్తుంటేనే అసలు ఆశ్చర్యపోవాల్సిందే. నిజంగా భక్తులు, ఏ భక్తుడు నాకు పేరు తెలియదు కానీ దాతలు ఎవరో కానీ చాలా బ్రహ్మాండంగా చేసారు. అదే పట్టణంలో ఇటువంటి విగ్రహం ఉంటే అసలు వారం 1,00,000 జనాభాకు తక్కువ వచ్చేవారు కాదు. కానీ ప్రజలకి తెలిస్తే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరో కానీ శిల్పి చాలా బ్రహ్మాండంగా చెక్కింది. ఇంత అద్భుతంగా ఉంటుందని నేను అనుకోలేదు. బ్రహ్మాండంగా ఉంది. బాబా భక్తులందరూ తెలుసుకోవాలి. కొండమడుగు మనకు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. యాదగిరిగుట్ట పోయే రూటు. పోతూ ఇక్కడ బాబాని దర్శనం చేసుకోవచ్చు. కానీ భక్తులకు తెలియకనే ఇది పొరపాటు జరుగుతుంది. అక్కడ కనీసం ఆరా మార్కు అటువంటివి ఏం పెట్టలేదు. అసలు ఇంత పెద్ద విగ్రహం ఉందని తెలియదు. బాబావారు భక్తులు ఎందరో లక్షలాదిలో ఉన్నారు. తెలుసుకోవాలి. మనము ఎన్నో చూస్తుంటాము, షిరిడీ చూస్తుంటాము, కానీ సిటీలో ఇంత బ్రహ్మాండమైన విగ్రహము, ఇంత దేవాలయము ఉందంటే చాలా గొప్ప విషయము. బ్రహ్మాండమైన యాత్రికులు రావాల్సిన చోటు ఇది. చూడు ఎంత పెద్దగా ఉందో, 115 అడుగులు. కొండమడుగు మనకు ఔషాపురం దాటిన తర్వాత కొండమడుగు వస్తుంది. కొండమడుగుల దగ్గర లెఫ్ట్కి ఒక కమాన్ కనబడుతుంది, చిన్న కమాన్ లోపలికి రావాలి. కార్లు ఉన్న వాళ్ళు అయితే ఈజీగా రావచ్చు. బస్సులో వచ్చేవాళ్ళు కానీ కొండమడుగులో దిగితే అక్కడ షేరింగ్ ఆటో ఉంటుంది విలేజ్ వరకు. విలేజ్ దిగి మళ్ళీ నడవాలి, 1.5 కిలోమీటర్ నడవాలి.
కొద్ది దూరం బాగానే రోడ్ ఉంటుంది. తర్వాత చిన్న చిన్న రోడ్లు ఏర్పడతాయి, చిన్న చిన్న గల్లీలు ఉంటాయి. అట్లా కాకుండా ఒక మంచి దారి ఏర్పాటు చేయాలని నేను ఎండోమెంట్ వారిని కోరుతున్నాను. అసలు ఎండోమెంట్ వారికి తెలియదా? ఆ కొండ సురేఖ గారు తెలుసుకోవాలి ఇటువంటి. ఆమె దేవాదాయ శాఖ మంత్రి కదా, రోడ్ వేయాలి. ఈ కొండమడుగు బాబా వారి దేవాలయానికి రోడ్ వేయాలని నేను కోరుతున్నాను. అంత అద్భుతంగా ఉంది ఈ దేవాలయం. బాబా వారి విగ్రహం చూస్తుంటే అసలు ఏంది ఇంత, ఓ మై గాడ్, చాలా బ్రహ్మాండంగా ఉంది. చూడండి ఇక్కడ వాతావరణము. రోడ్లు భవనాల శాఖ వారు రోడ్ వేయాలని నేను కోరుతున్నాను. ఈ సందర్భంగా మనకు భక్తులకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా తెలియదని నేను అనుకుంటున్నాను. తెలియదు, ప్రజల్లోకి మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజుల్లో కార్లు ఉంటున్నాయి, షేరింగ్ ఆటోలు కూడా ఊరి వరకే పోతున్నాయి, ఇక్కడి వరకు వస్తుంది. వాళ్ళకు యాత్రికులు ప్రజలు భక్తులు వస్తే వాళ్ళ లోపల దాకా వచ్చే అవకాశం ఉంటుంది. భక్తులు తెలుసుకోవాలి, చూడాలి. ఇక్కడ తప్పనిసరి దర్శించవలసిన దేవాలయం ఇది. నేను ఒక్కరినే ఉన్నాను, 5 అవుతుంది ఇక్కడ. మారుమూల గ్రామము, పల్లెటూరు వాతావరణం చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉంది. ఇది కొండమడుగు విలేజ్. హంసాపురం దాటిన తర్వాత యాదగిరిగుట్ట పోయే రోడ్లో ఉంటుంది. భక్తులందరూ, బాబా భక్తులందరూ తెలుసుకోవాలి. మీరు ఇక్కడికి వస్తే మాత్రము బ్రహ్మాండమైన చోటుకి వచ్చినట్టుగా మీరు అనుకుంటారు. తప్పనిసరిగా దర్శించుకోవాల్సిందే, చూడవలసినదే ఈ శ్రీ అభయ సాయి దేవాలయము, కొండమడుగు విలేజ్. ఓకే, అందరికీ ధన్యవాదాలు వీడియో చూసిన వారికి.